క్యాంపస్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులది ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడిన సందర్భంగా ఈరోజు ఎవరైతే మాట్లాడుతారో అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఓడిపోయి 4 సార్లు ఏదో ప్రజల దయపైన గెలిచినా అని లేకుండా ఇంకేదో మాట్లాడుతారు. వారు అనునిత్యము పార్టీని పట్టుకొని పదవులు జడ్పీ టీసీగా కానీ మండల ప్రెసిడెంట్గా కానీ ఎంపీటీసీగా కానీ ఇప్పటికీ పదవులు వండుకుంటూనే వారు ప్రజల్లో వండుకుంటూ వస్తున్నారు. వారి పైన గెలిచినటువంటి వ్యక్తి అతడు గెలిచిన దానికి మూల్యం చెల్లించుకొని 30 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. అభివృద్ధి గురించి మాట్లాడుతారు. ఇక్కడ 45 సంవత్సరాలు సరిపడా అభివృద్ధి అంటారు. ఈ సిరిసిల్లలో జరిగే అభివృద్ధి ప్రతి జిల్లా కేంద్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగింది. నిన్న మొన్న కాక 16 మాసాల నుంచి వచ్చినటువంటి మా ప్రభుత్వం తరఫున వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం కలిసి దాదాపు నిన్నటి 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ దాన్ని కలుపుకొని 1000 కోట్లకు పైగా నిధులు తెచ్చినటువంటి ఘనత గౌరవ విప్ గారికి ఉంది. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే ఫోటోల గురించి పెట్టుకుంటే ఫోటోలు అనేది అది తప్పనిసరిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, ఏదో ముఖ్యమంత్రి గారి గురించి అపశబ్దంగా మాట్లాడము, పేరుతో తీసుకొని మాట్లాడము, ప్రియాంక గాంధీ అని మాట్లాడము, రాహుల్ గాంధీ గారిని మాట్లాడము మీ స్థాయికి తగింది కాదు అది. ఎందుకంటే దొంగ అంటే దొంగల బుధాలు ఉంటున్నట్టు మీ గతం లోపల మీ ఆది నాయకుడు ఏం చేసిండో తెలుసుకోవాలి. ఫస్ట్ మీ ఆది నాయకుడు చేసిన గొప్పతనం ఏంది, గొప్ప పనులు ఏంది, మీ ఆది నాయకుడిని ఊర్లలో కూడా కొన్ని తిరగని అన్నటువంటి రోజులను గుర్తు తెచ్చుకొని ఎదుటి వ్యక్తులను విమర్శించాలి. అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతుంది. పథకాల అమలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి పథకాన్ని మీరు 8 లక్షల కోట్ల బడ్జెట్ లో బడ్జెట్ పెట్టి కూడా పథకాలను మేము అమలు చేస్తామన్నటువంటి దాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ కూడా ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చామో అది కూడా మీకు గడ్డగింపుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు. రేషన్ కార్డులు అనేవి 10 సంవత్సరాల నుంచి మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చినా ఇవ్వలేదు. మీరు చెప్పిన రాళ్లకు రప్పలకు పైసలు ఇచ్చి బాగా ఉన్న వాళ్ళకి దొరలకు ఇచ్చినటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటారు. మీరు ఇట్లాంటివి ఎన్నో ప్రభుత్వాలను మీరు చేసుకుంటూ మీరు మళ్ళీ ఇంతే నువ్వే అంటున్నావు ఒక ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెట్టాయని చెప్పి. అసలు ఆ 4 ఏళ్ళ సంగతి చూపెట్టేది మీరే ఇప్పుడు మాకు నేర్పుతారు. మా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం వస్తాడు. అసలు ఎవరి ఫోటో పెడితే ఎవరు ఉరుకుతారు, ఎవి ఉరుకుతాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరి ఫోటో ఎట్లుంటాడు అది ప్రజలు గమనిస్తారు. ఏమైనా అభివృద్ధి ఎవరితో జరుగుతుంది, ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఇంత తొందరలో ఇంత చిన్న సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి. మీరు వచ్చింది మొదలుకోండి 10 సంవత్సరాలు కాళేశ్వరం మిషన్ దాన్ని దోచుకుంటా కప్పల కాడి నుంచి చేపల కాడి నుంచి గొర్రెల కాడి నుంచి దోచుకుంటా పోయి దొంగతనాలు చేసింది మీరు, స్కామ్లు చేసింది మీరు. ఇవాళ మళ్ళీ వేరే మా పార్టీ గురించి మాట్లాడే మీకు ఎక్కడిది? మీరు మాట్లాడుతున్నారు దొంగతనం చేసారు, ఇంకా దొంగలు 50 లక్షలకు పట్టుబడని చెప్పి 50 లక్షలు నిరూపణ అయిందా? అయితే మాట్లాడరు మీరు మాట జాగ్రత్త అని మాట్లాడుతున్నారు. మీ నిరూపణ అవుతున్నాయి. మిమ్మల్ని పిలిపించారు. ఈడీ నిన్న పిలిస్తే అమెరికాకు వస్తున్నాను మీ నాయకుడు వెళ్ళిపోయాడు. ఉండి జవాబు ఇచ్చిపోనుండే. నిన్న కాక మొన్న ఇప్పుడు కాళేశ్వరం గురించి పిలుస్తారు. రేపు వస్తుంది బండారం బయటపడుతుంది. మీరు చేసినట్టు బాగోతారు. కాబట్టి మీరందరి అనవసరమైన ప్రగల్భాలు పలకకుండా అన్ని వాస్తవాలు తెలుసుకుంటూ సభ్యతతో సంస్కారంతో ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే తెలంగాణ సాధించడానికి పోరాట సమయంలో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి దగ్గరికి పోయి పర్లు దండాలు పెట్టి కాళ్ళు మొక్కిన రోజులున్నాయి. ఇలా వాళ్ళని మీ పేరు పెట్టి పిలిచే హక్కు ఆ స్థాయి అమీది. అవన్నీ మానుకొని ఇక నుంచి ప్రజలు అభివృద్ధి వైపు చూస్తారు. మా యొక్క నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ మన ఆది శ్రీను గారు కానీ విప్పు గారు కానీ వీళ్ళందరూ అభివృద్ధి పైన పయనించుకుంటూ ప్రజలకు ఏం కావాల్సినవి వాటన్నిటిపై దృష్టి సారించుకుంటూ ప్రజల యొక్క బాగోగుల కొరకు వాళ్ళు సేవ చేస్తున్నటువంటి సందర్భంగా వారిని ఇక ముందు విమర్శించాలని కోరుతాం. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు వేములవాడలో మాట్లాడినటువంటి మాటలను ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దీన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం బీఆర్ఎస్ నాయకులందరికీ ఒక విషయం చెప్పాల్సుకున్నాం. మేము అసలు స్థాయిని మించి మాట్లాడడం సరికాదు. రెండో విషయం, ఈ రాజకీయ వ్యవస్థను
బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. మీకు అసలు ప్రోటోకాల్ అనేది మీ డిక్షనరీలో ప్రోటోకాల్ లేదు, ప్రజాస్వామ్య డెమోక్రసీ లేదు, రాజ్యాంగం అనేది అసలే లేదు. మీరు ఇష్ట రాజ్యాంగ 10 సంవత్సరాలు అధికారులను మీ గుప్పిట్లో పెట్టుకొని ఇష్ట రాజ్యాంగం వివరించినటువంటి తీరు మీది. మీరు ఉల్టా మమ్మలను కలెక్టర్ గారు, ఎస్పీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది వింటుందని చెప్పి మీరు నేర్పిన విద్య ఇది. అయినా మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల. ఒకటే విషయం జిల్లా అధ్యక్షునికి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చాలా ఘోరంగా మాట్లాడింది. ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయినారు, 5 సార్లు ఓడిపోయినారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓడిపోతే ఓడిపోయింది అంటున్నావు, గెలిస్తే సానుభూతి అంటున్నావు. మీ నాయకుడేమో ప్రజల అభిమానం చూడవని గెలిచింది అంటున్నావు. అసలు నువ్వు ఒక చదువుకున్నావా? నీకు ఏమైనా ఆలోచన ఉందా? ఓడితే ఓడింది అంటున్నావు, గెలిస్తే ఆ సానుభూతి అంటున్నావు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు కింది స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు, విప్ స్థాయి వరకు ఎదిగినటువంటి దానికి ఒక మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం, సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆది శ్రీనివాస్ గారు డే 1 నుండి గెలిచినటువంటి డే 1 నుండి ఈ రోజు వరకు కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్న, ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు ప్రతి మండలానికి ఇప్పటికి ఒక 20 సార్లు అటెండ్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడిండు. ఫోటో పెడితే కుక్కలు వస్తాయా, నక్కలు వస్తాయా, కోతులు వస్తాయా? మీ నాయకుల ఫోటోలు పెడదాం, మా నాయకుల ఫోటోలు పెడదాం. ఏ నాయకులను చూసి కుక్కలు వస్తాయో ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. 1 సంవత్సరం నరైంది, ఇంకా 3.5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని చీకొట్టిరు. అయినా మీకు బుద్ధి వస్తలేదు. ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజల మనసుల్లో మీరు లేరు అనేటువంటి మాట. మీరు చదువుకున్నారా? అసలు మీరు ఏంటిది నాకు అర్థం. నీ ప్రెస్ మీట్లో అర్థం ఏంటిది? నీ ప్రెస్ మీట్ ప్రోటోకాల్ తెలుసా? ఫోటో తెలుసా? మీకు చదువు రాదు. మీరు ఇష్టం ఉన్నట్టు మాట. నీ పక్కకు ఉన్నటువంటి ఇటు పక్కకున్న నాయకుడు అటు పక్కకున్న నాయకుడు కూడా నవ్వుకున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతుంటే ఇటు పక్కకున్న నాయకుడు అటు పక్కకున్న నాయకులు కూడా మావాడంత గలీజ్గా మాట్లాడుతున్నది అనుకో. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మా నాయకుల ఫోటోలు పెడదాం, మీ నాయకుల ఫోటోలు పెడదాం. ఏ నాయకుల ఫోటోలు చూసి కుక్కలు చూద్దాం. దాన్ని బట్టి కోతులు, కుక్కలు, పందులు ఇంకేమైనా కానీ ఉరికితే దాన్ని బట్టి డిసైడ్. ఎందుకంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు చాలా అత్యంత మేధావులు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది. తెలంగాణ మేధావులందరినీ అసలు మీకు ఓటమెరుగైన నాయకులు మరి ప్రజలు ఎందుకు చీకొట్టిరు? ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు చీకొట్టిరు వీళ్ళను? ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయారు, మహేందర్ రెడ్డి 4 సార్లు ఓడిపోయారు. అంటే అరే, రాజకీయ వ్యవస్థ లోపల గెలుపు ఓటములు సహజం. ఇలా మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మీ ప్రియతమ నాయకుడు, అందాల నటుడు కామారెడ్డిలే ఓడిపోయిండు. ఒక్కసారి చూసుకోను ఎట్లా ఓడిపోయింది కామారెడ్డిలే. మేము అంటలేం కదా, అయ్యో మా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయింది. కానీ మేము గెలుపులు ఓటములు సహజం అంటున్నాం. రాజకీయ వ్యవస్థ లోపల గెలుపులు ఓటములు సహజం అంటున్నాం. కానీ మీరు మొత్తానికి ఓడిపోని సతపూసలు లెక్క చెప్తారు. మీ నాయకుడు ఎట్లా ఓడిపోయింది కామారెడ్డిలే. మరి మిమ్మల్ని చీగొట్టిండ్రు. నువ్వు ఇంకొక మాట అంటున్నావు, 25 ఏళ్ళు 40 ఏళ్ళు అభివృద్ధి చేసిండు అంటున్నావు కదా. ఇంకొక మాట మర్చినావు. 25 ఏళ్ళు చేసిండు, 40 ఏళ్ళు చేసిండు. 100 ఏళ్ళ సొమ్ము సంపాదించింది అనే విషయం చెప్పలే. 100 ఏళ్ళ వరకు ఎంత సంపాదించానో అంత సంపాదించినావు అనే విషయం నువ్వు చెప్పలే. ఇలా మీ స్థాయి ఎట్లా ఉండే ఎట్లయింది? 2014 మీ అఫిడేవిట్ నామినేషన్ ఫామ్లా ఫైల్ చేసినప్పుడు మీ అఫిడేవిట్లలో మీ స్థిరాస్తులు ఎంత, మీ చరాస్తులు ఎంత ఒకసారి చూసుకోండి. వెనక తిరిగి చూసుకోండి. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని విదేశాలలో హోటళ్ళు ఉన్నాయి మీ అందరికీ. అంటే ఇదేనా తెలంగాణ సాధించింది? ఇదేనా ప్రజాస్వామ్యం? డబ్బులు సంపాదించడమేనా? ఇక దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది? బస్ సీనన్న గురించి మాట్లాడే స్థాయి కాదు. ముఖ్యమంత్రి గురించి దొంగ 50 లక్షలు అది ఇదని మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద నీకు మాత్రం 100% పగ ఉంది. ఎందుకంటే ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడావు మా నాయకుని దిత్యం. ఇక మా నాయకులు రేపని జిడుదసుడిగా
కేటీఆర్ను కేసీఆర్ను పొట్టు తిరుగుతారు. అంటే నీ ఉద్దేశంలో లండన్లో ఉన్న కేటీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు, ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు? ఇక నువ్వు చేయబట్టి ఇక మన నాయకులు అందరూ రోజు పొట్టు తిడుతుంటారు. అంటే నీ కోపం అంతా వాళ్ళిద్దరిని తిప్పియాలనే ఉంది. జిల్లా అధ్యక్షునికి కోపం అంతా వాళ్ళ నాయకులను తిప్పియాలని. ఇంకొకటి, మా నాయకులను చూస్తే ఉరుకుతారు, ఫోటో పెట్టాలి, దిష్టి బొమ్మ అన్నావు కదా, మరి మీ నాయకుని ఫోటో పెడదాం. మీ నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు, మా నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎవరిని చూసి కుక్కలు ఉరుకుతాయి, ఎవరిని చూసి కోతులు ఉరుకుతాయి చూద్దాం. అనవసరమైన రాజకీయ నాయకునివి, ఒక జిల్లా స్థాయి నాయకునివి, నువ్వు ఒక వ్యవస్థలా నువ్వు ఒక మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ప్రజలు చూస్తున్నారు మనల్ని. ఇలా 4 గోడల మధ్య నువ్వు మాట్లాడు కాదు, ప్రజలు చూస్తూ నీ ప్రెస్ మీట్ను చూసినాకనే నాకు అనిపించింది, నీ ప్రెస్ మీట్ను మీ టీఆర్ఎస్ కార్యకర్తలు చీకొడుతున్నారు అయ్యాల. కాబట్టి దయచేసి ఇంకొకసారి మా ఆదిశీలన్న గురించి, మా మహేందర్ అన్న గురించి, ముఖ్యంగా మా రేవంత్ అన్న గురించి, ఎందుకంటే నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపిండు. నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపి నీ వ్యవస్థను మొత్తం భూమి పారేసిండు. అటువంటి మా నాయకుని పట్టుకొని నీకు ఎట్లా తిట్టబోతుంది? ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, ఏదో గఫలత్లా తప్పిదారి 4 సీట్లు ఎక్కువ వచ్చినాయట. అంటే ప్రజాస్వామ్యంలో 60 సీట్లు 65 సీట్లు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడదా? చదువురాకపోతే నీకు ఎవడు చెప్తాడు అవన్నీ? దయచేసి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే చాలా ఆలోచన విధానంతో ఎదురుగా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ ఉంటుంది. కానీ ఇటువంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టియద్దని చెప్పి సందర్భంగా కోరుతున్నాం.